రౌడీ బాయ్కి డిజాస్టర్ల ఎఫెక్ట్ కొంచెం కూడా లేదుగా. అడ్వాన్స్ బుకింగ్స్తో కుమ్మేస్తున్న కింగ్డమ్. రౌడీ ర్యాంపేజ్కి ఇంకో 10 ఫ్లాపులు పడ్డా ఇదే క్రేజ్ ఏమో. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకింత బజ్ వచ్చింది? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఒక స్టార్ హీరో వరుసగా 2-3 డిజాస్టర్లు ఇచ్చాడంటే చాలు, ఆ ఇంపాక్ట్ తర్వాతి సినిమా మీద పడడం చాలా కామన్. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో ఉండవు అండ్ ఓపెనింగ్స్ కూడా తగ్గిపోతాయి. కానీ విజయ్ దేవరకొండ మాత్రం వీటికి కంప్లీట్గా ఎక్స్క్యూజ్ అనే చెప్పాలి. ఎందుకంటే విజయ్ లాస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. దానికంటే ముందు వచ్చినటువంటి ఖుషి కూడా ఓకే ఓకే అనిపించుకుంది. దానికంటే ముందు వచ్చినటువంటి లైగర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంకా వెనక్కి వెళ్తే డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి డిజాస్టర్లు ఉన్నాయి. రౌడీ బాయ్ ఎప్పుడు నికార్సైన హిట్ కొట్టాడో తన ఫ్యాన్స్ కూడా మర్చిపోయారు. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ విజయ్ కొత్త మూవీ కింగ్డమ్ మీద ఆ ఎఫెక్ట్ ఏమీ కనిపించలేదు. ఈ మూవీకి వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్లో జరుగుతున్నాయి. మొదటి నుంచి కింగ్డమ్ లుక్ చాలా బాగా కనిపిస్తుండడం, విజయ్కి మంచి క్యారెక్టర్ పడిందన్న టాక్ అండ్ ప్రోమోలన్నీ బాగుండడం, గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ కావడం, వీటన్నిటికీ మించి అనిరుద్ మ్యూజిక్ అదిరిపోవడం, ఇలా చాలా ఫ్యాక్టర్లు కలిసొచ్చి ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. రిలీజ్ టైంకి హైప్ ఇంకా పెరిగింది. అన్ని పాజిటివ్గా కనిపిస్తుండడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కింగ్డమ్ జోరు చూపిస్తూనే ఉంది. హైదరాబాద్తో సహా 2 తెలుగు రాష్ట్రాల్లోని మేజర్ సిటీస్ అన్నింట్లో కింగ్డమ్ షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లో కనిపిస్తున్నాయి. ఎర్లీ మార్నింగ్ షోస్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినట్లే కనిపిస్తున్నాయి. చాలా ఏరియాలలో రిలీజ్ ఉన్నప్పటికీ షోలన్నీ ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లో ఉండడం మంచి సిచ్యువేషన్ అనే చెప్పాలి. హైదరాబాద్ సిటీలో పెద్ద మల్టీప్లెక్స్లు ఫస్ట్ డే ఈ మూవీకి 15 నుంచి 20 దాకా షోలు ఇచ్చాయి. అన్నింటికీ రెస్పాన్స్ బాగుంది. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్తోనే ఈ సినిమా 7 కోట్ల మార్కును దాటేసినట్లు కూడా ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. వరుసగా ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా విజయ్ కొత్త మూవీకి ఇలాంటి టాక్ వస్తుండడం విజయ్ స్టార్ పవర్ను సూచిస్తుంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టబోతున్నట్లే. గత సినిమాలు లైగర్, ది ఫ్యామిలీ స్టార్ ఫలితాలతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ కింగ్డమ్కు సాలిడ్ ఓపెనింగ్స్ దక్కనున్నాయి. అడ్వాన్స్ బుకింగ్తోనే ట్రెండింగ్లోకి వచ్చేసిన ఈ పాన్ ఇండియా మూవీ ఏపీ, తెలంగాణలో చాలా చోట్ల మార్నింగ్ 7 నుంచే షోలు స్టార్ట్ చేయబోతున్నారు. మెయిన్ సెంటర్లో ఇప్పటికే హౌస్ఫుల్స్ కాగా అదనపు స్క్రీన్లు జోడించే పనిలో కూడా డిస్ట్రిబ్యూటర్లు బిజీగా ఉన్నారు. ఓవర్సీస్ రిపోర్ట్స్ ఎలా ఉన్నా ఇండియా టాక్ 10 గంటల తర్వాతనే వచ్చేస్తుంది కాబట్టి అది కనుక పాజిటివ్ ఉంటే మధ్యాహ్నం నుంచే అనూహ్యమైనటువంటి పికప్ చూడొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. ఇంత బజ్ వచ్చేందుకు కింగ్డమ్ విపరీతంగా ప్రమోషన్స్ చేయలేదు. ట్రైలర్ కట్ ద్వారా ఒక ఇంటెన్స్ డ్రామాను చూపిస్తున్నామన్న హామీ ఇవ్వడం అండ్ అనిరుద్ రవిచంద్రన్ పాటలను సరైన పబ్లిసిటీతో జనాలకు చేరువ చేయడం, తిరుపతి అండ్ హైదరాబాద్ ఈవెంట్ల ద్వారా 2 తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడం లాంటివి బజ్ పెరుగుతున్నందుకు చాలా హెల్ప్ చేశాయి. 2-3 వాయిదాలు పడి కొంచెం లేటుగా వస్తున్నా సరే హైప్ విషయంలో కింగ్డమ్ సాలిడ్గా వస్తుంది. అన్నిటికంటే మించి మళ్ళీ రావా జెర్సీ డైరెక్టర్గా గౌతమ్ తిన్ననూరి బ్రాండ్ ఇప్పుడు కింగ్డమ్ మీద మూవీ లవర్స్లో ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది. 31st మధ్యాహ్నం టైంకి కింగ్డమ్ తాలూకు రిపోర్ట్లు, రివ్యూలు ఓరెత్తిపోతాయనే చెప్పాలి. హరిహర వీరమలు కోలుకునే సిచ్యువేషన్లు పెద్దగా లేకపోవడంతో రౌడీ బాయ్ ఎలా వాడుకుంటాడో చూడాలి. మరి లక్కీగా హాలీవుడ్, బాలీవుడ్ నుంచి చెప్పుకోదగ్గ పోటీ కూడా లేకపోవడం చాలా పెద్ద ప్లస్. పైగా ఆగస్టు 14 వరకు బాక్సాఫీస్కు గ్యాప్ వస్తుంది. అప్పటిదాకా థియేటర్స్ ఫీడింగ్కి కింగ్డమ్ ఒక్కటే దారి. సో పాజిటివ్ టాక్ కనుక తెచ్చుకుంటే ఏకదాటిగా 2 వారాలు వసూలు రాబట్టొచ్చు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ నటిస్తుంది కాబట్టి ఈమె ఇంపాక్ట్ కూడా డెఫినెట్గా లేకపోలేదు. సో కింగ్డమ్లో సత్యదేవ్ హీరో అన్నయ్య క్యారెక్టర్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ప్లే చేసినట్లయితే తెలుస్తుంది. బట్ ఈ స్టోరీ కూడా కంప్లీట్గా శ్రీలంక బ్యాక్గ్రాఫ్లో జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో ఆ ట్రైలర్ ఉన్నటువంటి ఏదైతే ఆ ఇంపాక్ట్ ఉందో ఆ ఇంటెన్స్ డ్రామాను చూపిస్తబోతున్నటువంటి ఆ ఇదితోటే ఎక్కువగా బజ్ వచ్చింది. అండ్ విజయ్ లుక్స్ కూడా చాలా ప్లస్ అయింది. అండ్ అన్ని సినిమాల కంటే కూడా కింగ్డమ్కి చాలా తక్కువనే ప్రమోట్ చేశారు. ఎందుకు అంటే కంటెంట్ బాగుంటే ఆబ్వియస్లీ థియేటర్స్కి వస్తున్నారు అన్నట్లే ఎప్పుడూ లేని విధంగా విజయ్ ఆల్మోస్ట్ అంటే రేపు రిలీజ్ అంటే ఈ రోజు వరకు కూడా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారన్నమాట. అంటే ఇంత లేట్గా స్టార్ట్ చేసి కొంచెం నార్మల్గా అలా హైప్ ఎక్కించారు. బట్ మరి రిలీజ్ తర్వాత ఇన్ కేస్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వీటన్నిటిని దాటుకొని కింగ్డమ్ ఒక సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేయడం అయితే పక్కానే చెప్పాలి. సో చూద్దాం మరి కింగ్డమ్ డెఫినెట్గా ఇలాంటి రికార్డ్స్ ఇవన్నీ తట్టుకొని హిట్ కొడుతుందా లేదా అంటే మరికొన్ని గంటలు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి కింగ్డమ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్, ఇక్కడ విజయ్ యాక్టింగ్ మీకు ఎలా అనిపించబోతుంది? కామెంట్ చేసి చెప్పండి.